హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి మనకైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ మసాలా కూడా ఆర్డర్ అయితే వచ్చింది. ఇలాచి, బాదం అండ్ గసగసాలు ఫ్రెండ్స్. ఒక 17 షీట్స్కి అయితే ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా 17 షీట్స్ తీసుకొని పంచింగ్ మిషన్తో హోల్స్ వేసుకొని థ్రెడ్స్ కట్టుకొని స్టాంప్ 5 రూపీస్ అయితే 5 రూపీస్, 10 రూపీస్ అయితే 10 రూపీస్ స్టాంప్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఈ వీడియో ఫుల్ లెంత్ అవుతుందని ఐటమ్ ప్యాకింగ్ చేసే వీడియో అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ చిన్నపాటి స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎంతో కొంత ఎర్న్ చేయగలుగుతున్నాను నేను. మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నట్లయితే మనకి చాలా ఈజీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒకళ్ళ కింద పని చేయాల్సిన అవసరం ఉండదండి. మన చుట్టుపక్కల ఉన్న షాప్స్లోనే ఇచ్చుకోవచ్చు. ఈ మసాలా ఐటమ్ ప్యాకింగ్ అనేది ఫ్రెండ్స్ డైలీ నడుస్తుంది, అయిపోయేది కాదు ఫ్రెండ్స్. మసాలా ఐటమ్ ప్యాకింగ్ చేయటం వల్ల ఏంటి లాభం అంటే మనకి ఈ ఐటమ్ అనేది త్వరగా ఖరాబ్ కాదు. సో అలా అని ఎక్కువ తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. మన చుట్టుపక్కల ఉన్న షాప్స్ మీరు బయటికి కూడా వెళ్ళగలిగితే ఎక్కువ తెచ్చుకోవచ్చు. మార్కెటింగ్ చేయగలుగుతాం, మేము చేస్తాము బయటికి వెళ్ళి అనుకునే వాళ్ళైతే ఎంతైనా పెట్టుబడి పెట్టుకొని తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మంచి అవకాశం మన మహిళలకి. నేనైతే మా వారి సపోర్ట్తోనే ముందుకెళ్తున్నాను. మా మమ్మీ, మా డాడీ, మా వారి సపోర్ట్ వల్ల నేను ఎర్న్ చేయగలుగుతున్నాను ఎంతో కొంచెం. చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా స్టార్ట్ చేయంగానే లాభాలు అయితే ఉండవండి. ఒక ఫీల్డ్ ఎంచుకున్నామంటే ఆ ఫీల్డ్లో నిలబడగలిగే శక్తి ఉండాలి. నిలబడగలిగితే మనకి ఇంకా ఎదురే ఉండదండి. ఈ విధంగా షీట్కి అటు 5 ఇటు 5 పంచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పంచ్ చేసుకున్న షీట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగానే అన్నీ పంచ్ చేసుకోవాలి. అన్ని షీట్స్, బాదం, ఇలాచి, ఇలా అన్ని షీట్స్ పంచ్ చేసుకున్న తర్వాత మనం ఒక నోట్బుక్ మెయింటెనెన్స్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత వేస్తున్నాం, గ్రామేజ్ అన్నీ రాసుకోవాలి ఫ్రెండ్స్. అమౌంట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉండాలి. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుందా నష్టం వస్తుందా చూసుకోవాలి కదా. సో అన్నీ చూసుకొని ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాచీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాదం, ఇలాచీ 5 రూపీస్వి అనమాట ఇవి. మనం వీక్లీ 2 times మార్కెటింగ్ చేయాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనకి రిటర్న్ అవుతాం. మళ్ళీ మనం మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి కదా, అందువల్ల. సో ఇవన్నీ కౌంట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఒక్కొక్క షీట్ వచ్చేసి ఎంతకి ఇస్తున్నాం, మీ దగ్గర ఎలా అయితే ఉంటుందో, ఎక్కువ కాస్ట్ ఉంటేనేమో షీట్కి 20 రూపీస్ ఇవ్వండి లాభం. లేదు తక్కువే అంటే 10 రూపీస్ ఇవ్వండి. 5 రూపీస్ షీట్స్ కాబట్టి 10 ప్యాకెట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి
అమ్మితే 50 ఉంటుంది. మనం ఎంతకి ఇవ్వాలి? 40కో 35కో 30కో. మా దగ్గర అయితే 30కి ఇస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళకి అమ్ముకుంటే 50 వస్తాయన్నమాట. సో ఇలా 17 షీట్స్కి కౌంట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడే కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 17 షీట్స్కి 30 రూపీస్ లెక్క అంటే నాకు 510 వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను రోజుకి కొంచెం అయితే ఎర్న్ చేస్తున్నాను. ఒక 300 పోయినా 200 ఉన్నా పర్లేదు కదా, ఎందుకంటే మనకి ఇది రోజంతా చేయం కదా. నాకైతే ఈ ఐటెం చేయడానికి 1 అవర్ ఖచ్చితంగా పట్టేసింది ఫ్రెండ్స్. రేపటి వీడియోలో బగారా షీట్స్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్పై కన్నేసి ఉంచండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.